హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. మరి ఈరోజు అయితే నేనైతే కాకరకాయ వండుతానన్నమాట. మరి కాకరకాయ కూరలో చింతపండు లేకుండా మరి నిమ్మకాయ రసం అయితే వేస్తున్నాను. మరి ఎలా వండుతున్నానో మరి వీడియో అయితే పూర్తిగా చూడండి. ముందుగా మన వీడియో మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ చేసుకోండి, షేర్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఛానల్కి సపోర్ట్ చేయండి, ఒక లైక్ చేయండి, సరేనా? మరి కాకరకాయ కూర ఈరోజు అయితే నేను కాకరకాయ కూరలో చింతపండు వేయకన్నా మరి నేనైతే నిమ్మరసం అయితే వేస్తున్నానండి కాకరకాయ కూరలో. మళ్ళీ అలాగనే పెరుగును వేస్తున్నాను. మరి నేను ఎలా చేస్తున్నాను కాకరకాయ కూర మరి మీరైతే వీడియో అయితే పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది, సరేనా ఫ్రెండ్స్? హలో, చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఈరోజైతే కాకరకాయ అయితే వండుతున్నాను అనమాట. చూడండి, ఇలా పొట్టు అంతా చివరేసాను, మరి క్లీన్ చేసి పెట్టుకున్నాను. మరి వీటిని వచ్చి ఉప్పు పసుపు వేసి కొద్దిసేపు అయితే అలానే పెడతానమాట. చూడండి, ఈరోజు నాకు ఇష్టమైన కూర అనమాట. చూడండి ఫ్రెండ్స్, టమాటా, ఎల్లిపాయ, కొత్తిమీర, కొద్దిగా పుదీనా, పచ్చిమిర్చి 2, కరివేపాకు. మరి టమాటా అయితే నేను ఒక టమాటా అయితే మిక్సీలో కొట్టానండి. టమాటా, ధనియాలు, జీలకర్ర పొడి, మరి మిరపకాయలు, కొబ్బరి, ఉప్పు, పసుపు, మరి అవన్నీ వేసి అయితే కొద్దిగా పెరుగు వేసి అయితే నేను మిక్సీకి అయితే కొట్టి పెట్టుకున్నాను అనమాట. మరి ఇప్పుడైతే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. మరి కాకరకాయ కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది కట్ చేసి పెట్టి అరగంట అయిందండి. మరి ఉప్పు పసుపు వేసి మూత అయితే వేసి పెట్టాను అనమాట. మరి ఇప్పుడైతే నీళ్ళన్నీ పైకి ఊరినాయి. మరి ఆ నీళ్ళు అయితే నేను ఇప్పుడైతే నీళ్ళన్నీ గట్టిగా పిండేస్తాను, ఉప్పులకు లేకుండా. మరి చేదు అనేది నీళ్ళల్లో వచ్చేసి ఉంటుంది, అంత చేదు లేకుండా కాకరకాయ పులుసు అయితే చాలా బాగుంటుందండి. మరి మీరైతే మరి ఈడే అయితే పూర్తిగా చూడండి, మరి ఎలా చేస్తున్నానో మీకే అర్థమవుతుంది, సరేనా ఫ్రెండ్స్? మరి నేనైతే ఈరోజైతే కాకరకాయ కూరలోకి నిమ్మరసం అయితే వేస్తున్నానండి, చింతపండు వేయకన్నా. మరి ఈడే అయితే పూర్తిగా చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నేనైతే తిరువాత గింజలు అయితే వేసుకున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, తిరువాత గింజలు అయితే వేసుకున్నాను. మరి ఇప్పుడు వచ్చి కట్ చేసి పెట్టుకున్నాను కదా, మరి ఉప్పు పసుపు వేసి పెట్టాను కదా, మరి వాటర్ అయితే పిండేసానండి. వాటిలో లేకుండా చేదైతే నీళ్ళల్లో అయితే వచ్చేస్తుంది, మళ్ళీ క్లీన్ చేశాను అనమాట. ఇప్పుడైతే తిరువాతకి వేసుకున్నాను కదా, ఇప్పుడైతే నేనైతే ముక్కలు అయితే దీంట్లో వేసుకున్నాను. చూడండి, తిరువాతకి వేసాను కదా, మరి నేను ఉల్లిపాయ ఏం వేయలేదండి. మరి తిరువాతలో మళ్ళీ అయితే ఈ మగ్గిన తర్వాత అయితే వేస్తానన్నమాట. ఇదైతే వాటర్ అయితే గట్టిగా పిండేసాను. మరి నూనెలో అయితే మరి కాకరకాయ ఉప్పులు అయితే మరి నూనెలో మగ్గుతేనేనండి చేదు లేకుండా ఉంటుంది. మరి చేదు అయితే ఇప్పటికే సగం పోయింది, మరి ఇంకా కొద్దిగా చేదు ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే నూనెలో అయితే ఇలా అయితే నేను మగ్గనిస్తున్నాను. నూనెలో అయితే ఇలా మగ్గనిస్తున్నాను అనమాట. కొద్దిసేపు మగ్గిన తర్వాత కొంచెం రెడ్ కలర్ రావాలండి, కొద్దిగా వచ్చిన తర్వాత అయితే మరి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, మరి పచ్చిమిర్చి, టమాటా అయితే మరి దీంట్లో వేయాలన్నమాట. ఇది కొద్దిసేపు అయితే మగ్గనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, కాకరకాయ అయితే మగ్గిపోయింది అనమాట. నేనైతే ఫస్ట్ అదే నూనెలో వేంటాను కదా, ఏం తింటాను కదా, టమాటో, ఉల్లిపాయ, మరి కరివేపాకు అన్నీ వేసి ఇలా అయితే మగ్గబెట్టాను అనమాట. ఇప్పుడు వచ్చి మసాలా అయితే వీటిలో వేసుకున్నానండి. చూడండి, వీటిలో అయితే నేనైతే నిమ్మరసం కూడా వేసానండి, అలాగనే పెరుగు వేసాను, మరి ఇంకా ధనియాల పొడి, గరం మసాలా పొడి, 2 లవంగాలు, ఎండుమిరకాయలు, పసుపు, ఇలా అయితే నేనైతే మిక్సీకి మసాలా అయితే కొట్టి పెట్టుకున్నానండి. చూడండి, పెరుగు వేస్తే కాకరకాయ కూర అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కానీ ఒకసారి ట్రై చేయండి, సరేనా? మరి మసాలా అయితే నేనైతే ఇప్పుడైతే వీటిలో వేస్తున్నాను. నేనైతే వాటర్ వేయలేదండి, పెరుగు టమాటా వేసాను కాబట్టి మసాలా అయితే ఇలా మిక్సీలో కొట్టాను అనమాట. మరి ఈ గట్టి మసాలా వేసాం కదా, మరి ఇదైతే కొద్దిసేపు అయితే మగ్గనివ్వాలి. ఇలాగనే చూడండి, ఇలాగనే మగ్గనివ్వాలి అనమాట కొద్దిసేపు. మళ్ళీ అయితే వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా అయితే మగ్గనివ్వాలి కొద్దిసేపు. మగ్గిన తర్వాత మనకు మరి తగినంత వాటర్ అయితే వేసుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, వైట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మరి ఈరోజు నేనైతే కోవిడ్ వాళ్ళకైతే వంట వండలేదన్నమాట. ఈరోజు బయట నుంచి అయితే తెప్పించుకున్నారు. మరి మాకైతే మన కాకరకాయ కూర, మరి వైట్ రైస్ అయితే వండానండి. చూడండి కాకరకాయ కూర ఎలా ఉందో, బాగుందా? సూపర్ అంటే సూపర్గా ఉందండి. చాలా బాగుంది కాకరకాయ కూర, చాలా అంటే చాలా బాగుంది. మరి మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్, సరేనా? మన ఛానల్కి మాత్రం తప్పకుండా ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి కాకరకాయ కూర అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది, చాలా బాగుంది. నేనైతే చూశాను అన్నమాట. మొత్తం పులుపు, ఉప్పు, కారం, మసాలా అన్నీ బాగా సెట్ అయ్యాయి. చాలా అంటే చాలా బాగుంది. మరి పెరుగులు, నిమ్మరసం అయితే నేను కాకరకాయ కూరలో అయితే వేసానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.